హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ వింటర్ సెషన్లో 131 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, మరి ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లు గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏందో చూద్దాం. ఓకే, దాని తర్వాత సిలబస్ మ్యాపింగ్ ఏందో కూడా చెక్ చేద్దాం. సరే, ఈ పర్టికులర్ వీడియోలో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద కాంటెక్స్ట్. ఎందుకు ఈరోజు ఈ పర్టికులర్ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. దాని తర్వాత ఈ వీడియోలో ఫ్రీక్వెంట్గా మనకి ఆర్టికల్ 240 గురించి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 240లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం డిస్కస్ చేస్తాం. అలానే చండీగఢ్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిస్టమ్ ఏ విధంగా ఉంది, అండ్ ఒకవేళ 240 తీసుకొస్తే కనుక చండీగఢ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి యొక్క కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏ ఉన్నాయి, దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏ ఉన్నాయి అని మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఒక వే ఫార్వర్డ్ డిస్కస్ చేసి కంక్లూజన్ మనం డ్రా చేయడం జరుగుతుంది. ఇది మనకు ఓవరాల్గా కాన్స్టిట్యూషన్ యొక్క 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అనే టాపిక్ సంబంధించింది అనమాట. ఓకే, నౌ మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 4 మనం సిలబస్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కాంటెక్స్ట్ ఎంతో చూద్దాం. 131 రాజ్యాంగ సవరణ బిల్లు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రవేశపెట్టాలి కదా. అలా బిల్ ప్రవేశపెట్టినప్పుడు దీనికి ఇచ్చినటువంటి నెంబరింగ్ ఎంత, 131. ఒకవేళ ఈ బిల్ అనేది యాక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఆల్రెడీ ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్ మనం ఎన్నిసార్లు అమెండ్ చేసాం, 106 కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, 107 అవుతుంది. అంతే తప్పించేసేసి ఒకవేళ ఇది ఒప్పుకుంటే కనుక, ఇది యాక్ట్ అవుతే కనుక, అంటే లోక్సభ రాజ్యసభ యాక్సెప్ట్ చేసి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తే ఇది 131 యాక్ట్ అవ్వదు. ఓకే, బిల్లుగా ప్రపోజ్ చేసేటప్పుడు మాత్రమే దీనికి 131 నెంబర్ ఇచ్చారు. ఒకవేళ చట్టంగా అయితే కనుక అప్పుడు అది 107 అవుతుంది. మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా కదా. ఓకే, సరే, అసలు ఈ యొక్క 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ దేనికి సంబంధించిందంటే చండీగఢ్ని ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావద్దామని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రపోజల్ అనమాట. మరి చండీగఢ్ని ఆర్టికల్ 240 అంటే అసలు చండీగఢ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థం కావాలి, అండ్ ఆర్టికల్ 240 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు అర్థం కావాలి. అవి రెండు అర్థమైన తర్వాత నెక్స్ట్ మీకు విషయాలన్నీ కూడా మీకు ఈజీగా డీకోడ్ చేసుకోవచ్చు. ఓకే, సరే, ఈ పర్టికులర్ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని బాగా గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా అదర్ దాన్ మినిస్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ఇది పబ్లిక్ బిల్ అవ్వచ్చు, లేదా ప్రైవేట్ మెంబర్ బిల్ అవ్వచ్చు. అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని లోక్సభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కాదు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ఒకసారి లోక్సభ రాజ్యసభ యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. అంటే ప్రెసిడెంట్కి ఎలాంటి వీటో పవర్స్ అనేది ఉండదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విషయంలో. సో నేను మీకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విషయంలో ఇన్ని విషయాలు చెప్పాను కదా. మీకు సింపుల్ క్వశ్చన్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విషయంలో లోక్సభకి రాజ్యసభకి మధ్యలో ఒక ఏకాభిప్రాయం కుదరినట్టయితే కనుక మనం జాయింట్ సిట్టింగ్ని నిర్వహించవచ్చా లేదా, జాయింట్ సిట్టింగ్ అనేది పాసిబుల్ అవుద్దా లేదా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ విషయంలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుంది, 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుందంటే క్లియర్గా, ఓకే, అప్లయింగ్ ఆర్టికల్ 240 టు చండీగఢ్, అప్లయింగ్ ఆర్టికల్ 240 టు చండీగఢ్. ఓకే, ఇది చెప్తుంది అనమాట. సో నా అసలు ఆర్టికల్ 240 ఏం చెప్తుంది, ఆర్టికల్ 240 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఆర్డర్స్, ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చట. ఎవరికి ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు, ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఆర్డర్స్ అంటున్నారు. ఎవరికి ఇష్యూ చేయొచ్చు అంటే ఆర్టికల్ 240 ప్రకారం ప్రెసిడెంట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్, దాంతోపాటు డామన్ అండ్ డయ్యూ, దాని తర్వాత దాద్రా నాగర్ హవేలీ వీటికి, అండ్ పుదుచ్చేరి కూడా ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పుదుచ్చేరికి ప్రెసిడెంట్ ఎప్పుడు ఆర్డర్స్ ఇవ్వచ్చు ఆర్టికల్ 240 ప్రకారం. పుదుచ్చేరికి ఎప్పుడంటే, ఎందుకంటే పుదుచ్చేరికి అసెంబ్లీ కూడా ఉంది కదా. వెన్ అసెంబ్లీ ఈజ్
డిజాల్వ్డ్ అంటే పుదుచ్చేరిలో అసెంబ్లీ డిజాల్వ్ అయినప్పుడు అప్పుడు పుదుచ్చేరికి కూడా ప్రెసిడెంట్ ఆర్టికల్ 240 ప్రకారము ఆదేశాలు ఇవ్వచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ ఎక్కడా కూడా జమ్మూ కాశ్మీర్ కానీ లడాక్ కానీ దాంతోపాటు మీకు ఇక్కడ ఢిల్లీ కానీ లేదా పుదుచ్చేరి అసెంబ్లీ ఉంటే కనుక వాటికి ఆర్టికల్ 240 అప్లికబుల్ కాదు. అంటే ఎఫెక్టివ్గా చెప్పాలంటే సో ఈ యొక్క ఏ యూటీస్కి అయితే కనుక అసెంబ్లీ లేదో వాటికి ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇందులో చండీగఢ్ ఉందా? లేదు కదా. చండీగఢ్ కూడా అసెంబ్లీ లేదు కదా సపరేట్గా. మరి చండీగఢ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి కదా. అంటే చండీగఢ్ని కూడా ఒక యూనిఫామిటీ తీసుకురావాలి కదా అంటూ చెప్పడానికి కోసం అని చెప్పేసి ఒక యూనిఫామిటీ తీసుకురావడం కోసం అని చెప్పేసి చండీగఢ్ని కూడా ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడానికి ఒక చేస్తున్నటువంటి ప్రయత్నం అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే సరే, ప్రెసిడెంట్ ఆర్డర్స్ అనేవి ఈ యూటీ విషయంలో. నెక్స్ట్ ఇప్పుడు చండీగఢ్ యాడ్ చేస్తే చండీగఢ్ విషయంలో కూడా ఏ విషయాలలో ఆర్డర్స్ ఇవ్వచ్చు వీటికి? ఏ విషయాలు అంటే కనుక పీస్ దాంతోపాటు ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఈ విషయాల్లో. సో ఈ విషయాలపైన రాష్ట్రపతి ఈ కేంద్రపాలిత ప్రాంతాల విషయాలలో ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చండీగఢ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బిల్లే 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే సరే, మరి మీకు 240 ప్రకారం అర్థమైంది కదా. మరి చండీగఢ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్? చండీగఢ్ ఏ విధంగా ఉందంటే మనకు అర్థం చేసుకోవాలి. అసలు మనకు చండీగఢ్ అర్థం కావాలంటే మనం రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. ఓకే అసలు చండీగఢ్ అనేది ఓకే రివర్స్లోకి వెళ్తే కనుక చండీగఢ్ ఏంటిది? మనకి కామన్ క్యాపిటల్. చండీగఢ్ అనేది కామన్ క్యాపిటల్. ఏ రాష్ట్రాల కామన్ క్యాపిటల్? పంజాబ్. ఓకే పంజాబ్ ప్లస్ హర్యానా. పంజాబ్కి హర్యానాకి కామన్ క్యాపిటల్ ఎప్పుడైంది మనకి? ఇది 1966లో కామన్ క్యాపిటల్ ఉంది. అంతకుముందు ఇది ఎవరి క్యాపిటల్? ఓకే సో అంతకుముందు 1966 కన్నా ముందు క్యాపిటల్ ఆఫ్ పంజాబ్. ఓకే క్యాపిటల్ ఆఫ్ పంజాబ్. ఓకే దానికన్నా ముందు ఇట్ వాస్ డిజైన్డ్ సిటీ. ఎందుకంటే ఎప్పుడైతే కనుక మనకి పార్టీషన్ టైంలో పంజాబ్ తన యొక్క క్యాపిటల్ లాహోర్ను కోల్పోయినటువంటి లాహోర్ ప్లేస్లో చండీగఢ్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆ చండీగఢ్ పంజాబ్ హర్యానా డివైడ్ అయిపోయినప్పుడు 2 రాష్ట్రాల కామన్ క్యాపిటల్గా దాంతోపాటు ఒక యూటీగా కూడా అయింది చండీగఢ్. ఇది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే సరే, ఇప్పుడు ఈ యొక్క చండీగఢ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ చండీగఢ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే ఎవరైతే కనుక పంజాబ్ గవర్నర్గా ఉంటారో. ఓకే పంజాబ్ గవర్నర్గా ఎవరైతే ఉంటారో ఆ పంజాబ్ గవర్నర్ అడిషనల్ ఛార్జ్ అంటే తను చేస్తున్నటువంటి పనికితో పాటు పంజాబ్ గవర్నర్గా ఉంటూ ఇవి అదనపు బాధ్యతలు అనమాట. అడిషనల్ ఛార్జ్గా చండీగఢ్కు ఉంటున్నారు. ఓకే ఒకవేళ ఇప్పుడు ఆర్టికల్ 240 వచ్చిందనుకోండి, ఆఫ్టర్ ఆర్టికల్ 240 ఒకవేళ యొక్క చండీగఢ్ని ఆర్టికల్ 240లో ఇంక్లూడ్ చేస్తే అప్పుడు యొక్క చండీగఢ్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ బై లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఏమైందన్నట్టు ఇక్కడ ఇంప్లికేషన్ ఏంది? పంజాబ్ లూజ్ ఇట్స్ కంట్రోల్. ఎందుకంటే పంజాబ్ గవర్నర్కి ఇంకా కంట్రోల్ ఉంటుందా? ఉండదు. సో ఈ విధంగా పంజాబ్ తన యొక్క కంట్రోల్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది పంజాబ్ని హర్యానాని డివైడ్ చేసేటప్పుడు పంజాబ్కి ఇచ్చినటువంటి ప్రామిస్ని వైలేట్ చేసినట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు చండీగఢ్లో పంజాబ్ సెక్రటరీ చండీగఢ్లోనే ఉంది సెక్రటేరియట్, హర్యానా సెక్రటేరియట్ పంజాబ్లోనే ఉంది. ఓకే అలా చండీగఢ్లోనే ఉంది. అలానే పంజాబ్ అసెంబ్లీ చండీగఢ్లోనే ఉంది, హర్యానా అసెంబ్లీ కూడా చండీగఢ్లోనే ఉంది. సో కామన్ క్యాపిటల్గా ఉండే చండీగఢ్, దాన్ని పంజాబ్ గవర్నర్ అడిషనల్ ఛార్జ్గా ఉంటాయి. ఇప్పుడు తీసేసి పంజాబ్ చేతుల్లో చేసేసి నేరుగా సెంట్రల్ గవర్నమెంటే దాన్ని కంట్రోల్ చేస్తుందంటే అప్పుడు పంజాబ్ని హర్యానాని డివైడ్ చేసినప్పుడు 1966లో పంజాబ్కి ఇచ్చినటువంటి మాటను ఈ యొక్క వైలేట్ చేసినట్టే కదా. ఇది చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం అన్నమాట.
ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా చండీగఢ్ ఎలా ఎవాల్వ్ అయింది అండ్ చండీగఢ్కి ఆర్టికల్ 240 అప్లై చేయడం వల్ల పంజాబ్ కోల్పోతున్నది ఏంది అండ్ కేంద్ర ప్రభుత్వము దీని ద్వారా ఆశిస్తున్నది ఏంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ కంట్రోల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మిగతా యూటీస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ లేనటువంటి యూటీస్ వాటికి అనమాట, ఎందుకంటే చండీగఢ్కి సపరేట్ అసెంబ్లీ అనేది లేదు. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఎంత 131. దీని ద్వారా ఏది అప్లై చేద్దాం అనుకుంటున్న చండీగఢ్కి ఆర్టికల్ 240. సో ఆర్టికల్ 240 అప్లై చేయడం ద్వారా ఏ యూటీస్ అయితే కనుక అసెంబ్లీ లేనటువంటి యూటీస్ ఆర్టికల్ 240 ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాయో వాటికి సమాన స్థాయిలో చండీగఢ్ని కూడా తీసుకురావద్దామని చేస్తున్నటువంటి ప్రయత్నం నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్టికల్ 240 ప్రకారం ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి ఆర్డర్స్ అనేవి ఓకే ఈక్వివాలెంట్ అంటే ఇవి సిమిలర్ టు ఈక్వివాలెంట్ టు యాక్ట్ మేడ్ బై ద పార్లమెంట్, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అంటే పార్లమెంటు ఒక చట్టం చేస్తే ఎలా దాన్ని మనము ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందో అంతటి వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆల్రెడీ పార్లమెంట్ చట్టం ఏదైతే ఉంటుందో ఉన్నా కూడా దాన్ని రీప్లేస్ చేస్తూ కూడా ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓకే, ఈ ఆర్టికల్ 240 లిస్ట్లో ఉన్నటువంటి యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో పార్లమెంట్ కన్నా ఎక్కువ కూడా ప్రెసిడెంట్కి అధికారాలు ఉంటాయి. ఓకే, పార్లమెంట్ యాక్ట్కి సమానమైన లేదా పార్లమెంట్ యాక్ట్ కన్నా ఎక్కువ అయినటువంటి అంటే ప్రెసిడెంట్ ఒక ఆర్డర్స్ ఇచ్చారనుకోండి వీటి విషయంలో అవి సిమిలర్ టు పార్లమెంటు చట్టం చేసినట్టే అనమాట. అంటే అంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఆర్టికల్ 240. అండ్ పంజాబ్ని జవహర్లాల్ నెహ్రూ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో మన చాలా సిటీస్ పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ ఆనవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ యొక్క లెగసీని కలిగి ఉన్నాయి. మరి మనం మోడర్న్గా ఉండేటట్టు ఓకే ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే బిగినింగ్ నుండి మనం ఒక కొత్త సిటీని డెవలప్ చేద్దాం అనుకున్నటువంటి ఆలోచనతోని జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్ చేసి మనకి ఇక్కడ లీ కోర్బిజర్ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ సహాయంతో దీనికి ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది 1948లో శివాలిక్ పర్వతాల ప్రాంతాల్లో అండ్ 1952లో దీని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 1948 కన్నా ముందు 1947 అప్పటి వరకు పార్టీషన్ అవ్వకముందు లాహోర్ మెయిన్ సిటీగా ఉన్నటువంటి పంజాబ్ లాహోర్ని కోల్పోవడం జరిగింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను లాహోర్ కేంద్రంగా లాలా లజపతి రాయ్ గారు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సైమన్ గో బ్యాక్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొటెస్ట్లో లాహోర్లో జరిగినటువంటి ఆ ప్రొటెస్ట్లో లాలా లజపతి రాయ్ గారు తన ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. అండ్ అంతకన్నా ముందు లాహోర్ కేంద్రంగా లాలా లజపతి రాయ్ గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తుంది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పిఎస్బి. ఓకే, దాని తర్వాత 1966లో పంజాబ్ హర్యానా డివైడ్ అయినప్పుడు మన చండీగఢ్ కామన్ క్యాపిటల్గా అయింది. అండ్ కామన్ క్యాపిటల్గా అయినటువంటి దాన్ని యూటీగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆర్టికల్ 240లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఈ యొక్క వచ్చేటటువంటి అడ్మినిస్ట్రేషన్లో వచ్చేటువంటి చేంజెస్ ఏందో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రజెంట్ పంజాబ్ గవర్నర్ దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు దీన్ని ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకొచ్చినట్టయితే కనుక డైరెక్ట్గా ప్రెసిడెంటే కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనివల్ల వచ్చినటువంటి రియాక్షన్ ఏంది, ఖచ్చితంగా పొలిటికల్గా దీన్ని పంజాబ్ స్టేట్ అనేది వెల్కమ్ చేయదు. ఎందుకంటే పంజాబ్ తన యొక్క నియంత్రణ కోల్పోతుంది. అండ్ దాంతోపాటు ఇది ఫెడరలిజాన్ని దెబ్బతీసే విధంగా ఉందంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటిది ఏదైనా ప్రపోజల్ చేసే ముందు పంజాబ్ ప్రభుత్వాన్ని హర్యానా ప్రభుత్వాన్ని అండ్ ఈ యొక్క చండీగఢ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కన్సల్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి కన్సల్టేషన్ ఏం లేదు. కాబట్టి ఇది ఈ యొక్క సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన దాంతోపాటు చండీగఢ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పైన అండ్ ఈ యొక్క పంజాబ్ హర్యానాను డివైడ్ చేసినప్పుడు పంజాబ్కి ఇచ్చినటువంటి కమిట్మెంట్ అంటే పంజాబ్కి ఇంకా చండీగఢ్ విషయంలో ఎక్కువ కంట్రోల్ ఉంటుంది మీకు ఫ్యూచర్లో అన్నారు. ఇప్పుడు దానికి అగెనిస్ట్గా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ వైలేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీని విషయంలో లీగల్గా కూడా ఏమైనా సమస్యలు ఎదురైతాయా అన్నవి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయం. మరి ఏం చేస్తే బాగుంటుంది, సమస్యలు ఏవైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో వాటిని అడ్రస్ చేయడమే వే ఫార్వర్డ్. ఏంటి అడ్రస్ చేయాల్సినటువంటి విషయము, అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు పాస్ట్ పంజాబ్కి ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నెన్స్ని అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతినకుండా సాధ్యమైనంత మట్టికి అందరినీ కూడా అంటే రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ డిసిషన్ తీసుకోవాలి. మరి కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క చండీగఢ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆర్టికల్ 240కి సంబంధించి ఇది మన భారతదేశ వ్యవస్థ అంటే మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి పొలిటికల్ హిస్టారికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ సెన్సిటివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సూచిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇట్లాంటివి డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఒక సమాఖ్య వ్యవస్థ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇప్పటికి కూడా
ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని ఒక డెలికేట్ సొల్యూషన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని మనం చెప్పొచ్చు. సరే, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి దానిపైన ఒక ఎంసీక్యూ ఉంది, ఆన్సర్ ఏదని ట్రై చేయండి. ఆర్టికల్ 240కి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఏది కరెక్టో ఆన్సర్ ఏదని ట్రై చేయండి. ఆర్టికల్ 240 ప్రకారము ప్రెసిడెంట్ అన్ని రాష్ట్రాలకు, అన్ని యూటీస్కి, ఏవైతే కనుక ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ లేనటువంటి అన్ని యూటీస్కి రాష్ట్రపతి ఆర్డర్స్ ఇవ్వచ్చు ఆర్టికల్ 240 ప్రకారం అంటున్నారు. సెకండ్ వన్, ఆర్టికల్ 240 ప్రకారం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్రపతి ఇచ్చే ఆర్డర్స్, అవి పార్లమెంట్ చేసినటువంటి చట్టంతో సమానమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటాయి అంటున్నారు. థర్డ్ వన్, ఈ యొక్క పుదుచ్చేరి అనేది ఆల్వేస్ అంటే అసెంబ్లీ ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఆర్టికల్ 240 పరిధిలోనే ఉంటుంది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ రైట్ ఆన్సర్ ఏదని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఈ యొక్క 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫెడరలిజంలో ఉన్నటువంటి డిబేట్స్ని అండ్ చండీగఢ్కు ఉన్నటువంటి హిస్టారికల్ స్టేటస్ గురించినటువంటి యొక్క కాంటెక్స్ట్ని మనకు చెప్తుంది. ఈ సందర్భంలో మనకి ఆర్టికల్ 240కి సంబంధించి ఒక చండీగఢ్ విషయంలో ఎదురయ్యేటటువంటి కాన్స్టిట్యూషనల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఆన్సర్ వేయడానికి లేదా ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే, సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే ఆర్టికల్ 240 అప్లికేషన్ టు చండీగఢ్. ఈ కాంటెక్స్ట్లో అసలు ఆర్టికల్ 240 ఏం చెప్తుంది, ఆర్టికల్ 240 ద్వారా రాష్ట్రపతికి ఉండేటటువంటి అధికారాలు ఏంటి, అండ్ ఆ యూటీస్లో ఇప్పుడు చండీగఢ్ లేరు, ఎందుకు ఆ చండీగఢ్ని ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం. దాంతోపాటు ఈ యొక్క ఆర్టికల్ 240లో చండీగఢ్ ఇంక్లూడ్ చేయడం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి, పంజాబ్ ఏ విధంగా తన యొక్క కొన్ని అధికారాలను కోల్పోవాల్సి వస్తుంది, ఇందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సరే, ఈ పర్టికులర్ వీడియో అనేది మీ ప్రిపరేషన్కి వాల్యుయేషన్ లాగా ఉంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మన కంటెంట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ రేపటి వీడియోస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ని మీరు సజెస్ట్ చేయండి డెఫినెట్లీ, ఎందుకంటే 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా ఒక స్టూడెంట్ సజెస్ట్ చేస్తేనే నేను ఈ వీడియో చేశాను. సో ఇలా మీరు ఏమైనా సజెస్ట్ ఇవ్వాలని కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ట్రై టు ఇంక్లూడ్ దట్. కొంతమంది ఎవరో కొత్త లేబర్ కోడ్ గురించి చేయండి అన్నారు, అట్లాంటివి చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.